కొన్ని రోజులకి సత్యవతి గారి తల్లి ఆశ్రమానికి వచ్చింది. భృగువు చెప్పిన కార్యాన్ని ఇరువురు పూర్తి చేశారు. కానీ ఒకరి ప్రసాదం ఇంకొకరు ఆరగించారు. చెట్లు కూడా మారిపోయాయి. కొన్ని రోజులకి సత్యవతికి తప్పు జరిగిందేమోనని అనుమానం వచ్చింది. కొద్ది రోజులకి భృగువు మళ్ళీ ఆశ్రమానికి వచ్చాడు. జరిగింది చెప్పింది సత్యవతి. అది విని కంగు తిన్న భృగువు, నీ కడుపులో పెరుగుతున్నది ఎవరో తెలుసా? పరమక్షాత్ర ధర్మమున్నవాడు, అపారమైన ఆవేశం ఉన్నవాడు, విశేషమైన గర్వాతిశయము కలిగినవాడు, పౌరుష ప్రతాపములున్నవాడు అని చెప్పాడు. ఇప్పుడెలా మామగారు అని అడిగింది సత్యవతి. మార్చడం కుదరదు అన్నాడు భృగువు. పోనీ ఒక ఉపకారం చెయ్యండి మామగారు అని అడిగింది సత్యవతి. ఏమిటి అని అడిగాడు భృగువు. తన భర్త తనని ఎంతో ఇష్టంతో వివాహం చేసుకున్నాడని, ఆయనకి బ్రహ్మజ్ఞానిని కాకుండా క్షాత్రధర్మం ఉన్న కొడుకుని ఇస్తే ఆయన తట్టుకోలేరని, కావున ఆ క్షాత్రధర్మం ఉన్నవాడిని తనకి మనవడిగా ఇచ్చి బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కొడుకుగా ఇవ్వమని కోరింది. అంగీకరించి వరమిచ్చాడు భృగువు. అలా సత్యవతికి కొడుకుగా పుట్టినవాడే జమదగ్ని. గొప్ప బ్రహ్మ తేజస్సు కలిగినవాడు. ఆ జమదగ్నికి కొడుకుగా సత్యవతీదేవికి మనవడిగా పుట్టినవాడే పరాక్రమవంతుడైన పరశురాముడు.